అందరికీ జేబీ నేను రఘుమశేఖర్ మాలమాట రాష్ట్ర గద్దెస్. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రగూరు మండలం పల్లంకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పల్లంకూరు నుంచి బస్తేపల్లి ఆర్ఎన్బి రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి పంట కాలువ. ఈ పంట కాలువ పథకం పేరు త్రాగునీరు సాగునీరు. ఇది ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత సంవత్సరం నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలంలో వ్యర్థాలు అన్నీ కూడా పూడికలు తీస్తున్నారు. ఈ కాలంలో వచ్చి వ్యర్థాలన్నీ పూడికలు తీసి ఎక్కడ పూడికలు అక్కడే రోడ్డుకు ఓరణ చేస్తున్నారు. రోడ్డు సైడ్ని ఆర్ఎన్బి రోడ్డు పక్కన చేస్తున్నారు. ఈ ఆర్ఎన్బి రోడ్డు పక్కన వేయడం వల్ల నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ ఆర్ఎన్బి రోడ్డు పక్కన వేయడం వల్ల ఈ రోడ్డు మీద వెళ్తున్నటువంటి ప్రయాణికులు, వాహనదారులు అంటే 2 వీలర్ రావచ్చు, 3 వీలర్ రావచ్చు, 4 వీలర్ రావచ్చు, లాస్ట్కి 6 వీలర్ బస్ అయినా అవ్వచ్చు. వీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఎక్కడవుతుందంటే ఒక లారీ వెళ్ళినా కానీ ఈ రోడ్డు మీద ఈ పల్లంకూరు నుంచి పరిస్థితి వరకు ఒక లారీ వెళ్ళినా కానీ ఈ లారీని కనీసం ఒక ఆటో తప్పుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక లారీ ఎదురెళ్తున్నా కానీ లారీ వెనకాల ఒక అంబులెన్స్ వెళ్తున్నా కానీ ఒక ప్రమాద పరిస్థితిలో ఉన్నటువంటి అంబులెన్స్లో ఒక పేషెంట్ ఉన్నా కానీ వెళ్తున్న లారీని అంబులెన్స్ సైడ్ వేసి ఎదరికెళ్ళాలంటే అవ్వదు. ఎందుకంటే ఇదివరకు అవకాశం ఉండేది. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొత్తం తెలివైన వాళ్ళు అయిపోయారు ఈ మధ్య బాగా. ఎందుకంటే ఈ ఆర్ఎన్బి వాళ్ళది పీడబ్ల్యూడి ఉంటుంది. పీడబ్ల్యూడి ఆర్ఎన్బిది అదేవిధంగా ఇరిగేషన్ అవుతుంది కదా పీడబ్ల్యూడి ఉంటుంది. పీడబ్ల్యూడి ఆల్ పీడబ్ల్యూడి 2 పీడబ్ల్యూడి కలిపేసి రోడ్డు ఓరనే ఇంకొక వాహనం తప్పుకోకుండా వీళ్ళు ఈ వ్యర్థాలు అనేది వేసేస్తున్నారు. చూస్తారు కదా వీడియోలో. ఇది చాలా దారుణం. దీనివల్ల ఒక అంబులెన్స్కి సైడ్ ఇవ్వనట్లేదు, లేకపోతే ఒక అంబులెన్సు ఎదురు వాహనాన్ని ఓవర్టేక్ చేసి ఎదురుకి వెళ్ళనట్లేదు. అదేవిధంగా ఒక బస్సు అవ్వచ్చు. ఇప్పుడు డైలీ తిరుగుతుంది కదా బస్సు, రోజుకి 2 సార్లే తిరుగుతుంది బస్సు, మార్నింగ్ ఈవినింగ్. ఈ బస్సు ఎదురైతే కనీసం ఒక ఆటో కూడా తప్పుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఒకవేళ బస్సు ఎదురైతే ఆ బస్సుకి ఎదురుగా వెళ్తున్నట్టు ఒక అంబులెన్స్ తప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, టైం పట్టేస్తుంది. కనుక ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేను ఆల్రెడీ రేపు సోమవారం కంప్లైంట్ ఇస్తాను. వీళ్ళు మన మాట చెప్తే వినరు కదా. ముందుగా చెప్తున్నాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం అంతా కూడా మీరు వేసిన వ్యర్థాలన్నీ కూడా రోడ్డు వారని మొత్తం ఖాళీ చేయండి. కనీసం మీరు ఆ వ్యర్థాలు, ఆ చెత్త ఎంత తొందరగా ఈ చెత్తని మీరు తొలగిస్తే ప్రయాణికులకి అందరికీ కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. ఖచ్చితంగా రేపు సోమవారం నేను గ్రీవెన్స్లు ఇస్తాను. దానికంటే ముందు మీరు టోటల్ రోడ్డు వారం 9 కిలోమీటర్లు కూడా అలాగే ఉంది, మొత్తం క్లియర్ చేయండి. మీరు వేసిన చెత్త మేము పుడికలు తీసామని ఎగ్జిబిషన్ కింద పెట్టకుండా ఏ రోజు తీసినా ఆ రోజు పుడికలు నీరుతో ఉంటుంది కాబట్టి ఒక 2 రోజుల తర్వాత మీరు పుడికి తీసిన నీరంతా డ్రై అయిపోద్ది కాబట్టి ఆ డ్రై అయిపోయిన వ్యర్థాలని ఎప్పటికప్పుడు మీకు నచ్చిన చోట డంప్ చేసుకోండి. అంటే కాలంలోకి, గోదావరిలోకి కాదు, మీకు నచ్చిన ప్లేస్లో మీకు ఒక ప్లేస్ ఉంటూ మీరు కేటాయించుకున్న ఆ ప్లేస్లో డంప్ చేసుకోండి. మళ్ళీ రోడ్డు వారనకి ఇరిగేషన్ వాళ్ళు చెత్తా చెదారం ఉంచారంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. జై భీమ్.